గురువుగారు, ప్రసన్న కథ కలితార్థ యుక్తితో నన్నయ్య భారతాన్ని ఆంధ్రీకరించారు. మరి వ్యాస భారతాన్ని రచించమని నన్నయ్యకు ఎవరు అభ్యర్థించారు? వ్యాస భారతం అంటే రాజరాజ నరేంద్రుడికి అమితమైన ఆసక్తి. సంస్కృతములో వ్యాసుడు రచించినటువంటి ఆ ఉద్గ్రంథాన్ని ప్రతినిత్యము పండితులంతా పఠిస్తూ ఉంటే విని ఆనందిస్తూ ఉండేవాడు. అద్భుతమైన ఈ గాథలన్నీ ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చినట్టయితే వారి జీవితాలన్నీ సస్యశ్యామలమవుతాయి, ధర్మబుద్ధి వారిలో ఇనుముడిస్తుంది అన్న ఆలోచనతో అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబులు ఉత్తమ బహువేద విప్రునకు దానమిచ్చిన తత్ఫలము తథ్యమె సమకూరు భారత కథాశ్రవణ అభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు భాగవత కథాశ్రవణ ప్రవణంబు కావునన్ అని నన్నయ్య భట్టారకుణ్ణి పిలిచి వేల కపిల గోవులను దానమిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితము భారత కథా శ్రవణం చేయటం వల్ల సిద్ధిస్తుంది. కనుక ఈ భారత కథను ప్రపంచంలోని సామాన్యుడికి కూడా, పామర జనులకు కూడా అర్థమయ్యే విధంగా ఆంధ్రీకరించమంటూ నన్నయ్య భట్టారకుడిని ఆదేశిస్తాడు. ఆ కారణంగా నన్నయ్య భట్టారకుడు ఆది సభా పర్వాలను ఆంధ్రీకరించి ఆగస్టు 22వ తారీఖు నాడు రాజనారాయణ నరేంద్రుడికి అంకితమిస్తాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఒక సభలో భారతం గురించి ఎంతమందికి తెలుసు, ఆగస్టు 22 ప్రాధాన్యత ఎంతమందికి తెలుసు అని ప్రశ్నిస్తే చాలామంది చేతులు లేవట్టారు. భారత రచన కొనసాగినటువంటి పూర్తయినటువంటి ఆది సభాపర్వాలను పూర్తి చేసిన నన్నయ్య భట్టారకుడు రాజనారాయణునికి అంకితం ఇచ్చినటువంటి అద్భుతమైన పర్వదినం అన్న విషయాన్ని చెప్పలేకపోయాడు. అందుకే మన ధర్మం కార్యక్రమం ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.